పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఈజ్ వర్మ. మొన్నటి వరకు ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే గొడుగు కింద పని చేయాల్సిన పరిస్థితి. ఎదుట వ్యక్తి బలమైన నేత, మరో అభ్యర్థి మాజీ కలెక్టర్. విద్యావంతులు ఒకవైపు ఉండగా సామాజిక వర్గాన్ని ఆశ్రయగా చేసుకొని వెలుగులోకి వచ్చిన నేత మరోవైపు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో మాజీ ప్రధానులే గెలుపొందారు. మాజీ సీఎం కూడా ఎంపీగా చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ సెగ్మెంట్ నుండి ఏ జెండా ఎగరబోతుందనే ఉత్కంఠగా మారింది. మెదక్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల వేళ అందరి చూపు ఒక్కసారిగా మెదక్ నియోజకవర్గంపైనే ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గెలిపించుకున్న స్థానం. ఇక మాజీ సీఎం కేసీఆర్ సైతం మెదక్ ఎంపీగా గెలిచారోసారి. అసలైతే కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అక్కడ 1971లో ప్రజాసమితి గెలిచింది. బీజేపీ, టీడీపీ జెండాలు కూడా మెదక్ గడ్డపై ఎగిరాయి. మరి ఈసారి అక్కడ విజయ పతాకం ఎగరవేసేది ఎవరో అన్నది ఆసక్తికరంగా మారింది. మెదక్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 15 లక్షలకు పైనే. సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ మినహా మిగిలిన 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచింది. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల కోసం మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. మెదక్లో పాగా వేసేందుకు 3 ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. అభ్యర్థులు ఇల్లిల్లు తిరిగి ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోరే ఉండేలా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం నీలం మధు ముదిరాజ్ను మెదక్ అభ్యర్థిగా ప్రకటించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పటాన్చెరు టికెట్ ఆశించిన నీలం మధు టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. అయితే కాంగ్రెస్ కూడా ఆయనకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. పార్టీ మరో నాయకుడు కాట శ్రీనివాస్ గౌడ్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన ఆయన నామినేషన్ల గడువుకు ఒకరోజు ముందు బీఎస్పీలో చేరారు. 46,162 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఇక ఈ మధ్య బీఎస్పీని వీడి తిరిగి కాంగ్రెస్లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించిన నీలం మధు అయితేనే అక్కడ గెలవగలడని అంచనా వేసిన పార్టీ ఆయన్ని మెదక్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నీలం మధుకు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్తో నీలం మధుకు రాజకీయ వైరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇరువురు ప్రత్యర్థులుగా మారి తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఆఖరికి వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఒకే గొడుగు కిందకు రావడంతో స్వయంగా నీలం మధు మంత్రి కొండా సురేఖతో కలిసి కాటా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంలో నీలం మధుపై నేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి. తన భర్త స్వల్ప ఓట్లతో ఓటమి పాలవ్వడానికి కారణం నీలం మధు అని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలిపేదే లేదని కొండా సురేఖకు తేల్చి చెప్పారు. అయితే మంత్రి మాత్రం కలిసి పని చేయాలని, వైరంతో ఉంటే మెదక్ సీటు కోల్పోవాల్సి వస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి చెప్పినప్పటికీ దెబ్బ పడే వారికే నొప్పి విలువ తెలుస్తోంది అన్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకునే దిశగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ కు నీలం మధుకు మైనస్ గా చెప్పవచ్చు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాటనే మద్దతు తెలపకపోతే నీలం మధు లోక్సభ ఎన్నికల్లో పోటీ ఇవ్వడం అనేది అంత సులువేం కాదు. అయితే మధు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎంపీ ఎన్నికల్లో నీలం మధును గెలిపిస్తే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కాటాకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సొంత కుంపటిలోనే ఈ వ్యతిరేకత ఉంటే
ఇక నీలం మధుకు స్థానికంగా కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అవసరాలకు అనుగుణంగా పదవి వ్యామోహంతో ఏ పార్టీ జెండా అయినా కప్పుకుంటారని విమర్శ ఉంది. మొదట బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, ఆ తర్వాత బీఎస్పీ, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్. అంటే తనకు టికెట్ ఇస్తే మంచి, టికెట్ దక్కకపోతే చెడు అన్న చందంగా పార్టీలను మారుతున్నారని పార్టీ వాళ్లే విమర్శిస్తున్నారు. అటు సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడం, క్యాడర్ కూడా అయోమయంలో ఉండడం ఆయనకు మింగుడు పడడం లేదు. ఇక మాజీ ఐఏఎస్, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ నుంచి బరిలో నిల్చున్నారు. 2021లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వెంకట్రామిరెడ్డి. అయితే మెదక్ జిల్లా వాసులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. 2002 నుంచి 2004 వరకు మెదక్ ఉమ్మడి జిల్లా డ్వామా పీడీగా, హుడా సెక్రటరీగా, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా పనిచేశారు. 2007లో ఐఏఎస్ హోదా పొందిన వెంకట్రామిరెడ్డి 24 మార్చి 2015 నుంచి 10 అక్టోబర్ 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత 11 అక్టోబర్ 2016న సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు సిరిసిల్ల కలెక్టర్గా, తర్వాత సిద్దిపేట కలెక్టర్గా, 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల పాటు సంగారెడ్డి కలెక్టర్గా విధులు నిర్వహించి ఎన్నికల అనంతరం తిరిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2021 వరకు సిద్దిపేట కలెక్టర్గానే విధులు నిర్వహించారు. రాజకీయాలపై ఆసక్తితో కేసీఆర్ సమక్షంలో 2021 నవంబర్ 16న గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కాళ్లు మొక్కి ట్రోల్ అయ్యారు వెంకట్రామిరెడ్డి. ఆ సమయంలో వెంకట్రామిరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఐఏఎస్ స్థాయిలో ఉండి నాయకుడు కాళ్లు మొక్కడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. గులాబీ పార్టీపై మక్కువ ఉంటే పాలిటిక్స్ చేసుకోవాలి, కానీ అధికారి హోదాలో ఉండి ఆ బాధ్యతకు మచ్చతేకూడదని అన్నారు. అయితే అందరూ ఊహించినట్టుగానే కొంతకాలానికే ఆయన గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు మెదక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గతంలో కేసీఆర్ ఎంపీగా గెలిచిన సీటు కావడం, అటు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, దుబ్బాక, సంగారెడ్డి, నర్సాపూర్లో గులాబీ ఎమ్మెల్యేలు ఉండడంతో వెంకట్రామిరెడ్డి గెలుపు సునాయాసంగా జరిగిపోతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు కిటుకు ఉంది. వెంకట్రామిరెడ్డిపై ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాంపింగ్ కేసు కూడా ఆయనకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత రఘునందన్ రావు ఈడీ ఆఫీసులో ఫిర్యాదు చేయడంపై ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని ఇరుకున పెట్టే పరిస్థితే కనిపిస్తోంది. ఫోన్ ట్యాంపింగ్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించారు రఘునందన్ రావు. ఈ కేసులో రాజపుష్ప వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తుందన్నారు. వెంకట్రామిరెడ్డికి డబ్బులు చేరువేశామని రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయాలన్నారు. వెంకట్రామిరెడ్డికి ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని రఘునందన్ రావు ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి ఆస్తులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డి ఎంపీగా పోటీ చేయడానికి అనర్హుడని రఘునందన్ రావు అన్నారు. వెంకట్రామిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్లోంచి డబ్బులు ఇచ్చేసినాడు, ఓటర్లకి డబ్బులు వంచేందుకు పంపినాడని స్పష్టంగా రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈడీనంటే, కోట్ల రూపాయలు, ఒకసారి కోటి, ఇంకోసారి కోటి, ఇంకోసారి కోటి, ఇట్లా కోట్లాది రూపాయలని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వెంకట్రామిరెడ్డి అనే అతను మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు. ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఇది చెప్పింది
రాధాకిషన్ రావు గారని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పినాడు. కాబట్టి రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ని ఆధారంగా చేసుకొని వెంకట్రామిరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని నేను ఈడీ జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి ఈ ఆధారాలన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది. అధికారులు సహకరిస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక ఇది ఒక ఆరోపణ అయితే ఆయన అభ్యర్థిగా ఉండి మెదక్ ఉద్యోగులతో సమావేశం కావడం సంచలనంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై ఈసీ వేటు వేసింది. మొత్తం 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఉపాధి హామీ సెర్ఫ్ ఉద్యోగులతో మీట్ అయ్యారు. దీనిపై కూడా రఘునందన్ రావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించారు. సస్పెండ్ అయిన వారిలో 38 మంది సెల్ఫ్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు. ఇలా వివాదాలు చుట్టుకోవడంతో వెంకట్రామిరెడ్డికి మెదక్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారనే తెలుస్తోంది. దిమ్మ తిరిగే షాక్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అటు కమలం పార్టీ నుంచి రఘునందన్ రావు మెదక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రఘునందన్ తెలియని వారుండరు. 2001లో టీఆర్ఎస్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రఘునందన్ రావు 2013 మే 14న ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అనతి కాలంలో కాంగ్రెస్ లో ఇమడలేక బీజేపీ కండువా కప్పుకున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘునందన్ ఓటమి పాలయ్యారు. తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో మెదక్ అభ్యర్థిగా పోటీ చేసి 2 లక్షల ఓట్లు సాధించి 3rd ప్లేస్లో నిలిచారు. అనంతరం దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తాజాగా మరోసారి ఎంపీ టికెట్ దక్కించుకున్న ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారంలో దూసుకెళ్తున్న రఘునందన్ రావు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నీలం మధును ప్రత్యర్థిగా పరిగణించడం లేదనే తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇతర 6 ఎమ్మెల్యేలు స్థానికులు కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి తన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయిందని, ఆ పార్టీలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డి ముగ్గురు పక్కా జైలుకెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రఘునందన్ రావుకు మెదక్ సెగ్మెంట్ లో కలిసి రానుంది. అటు దుబ్బాకలో ఓటమి చవి చూడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఆయన ముందుంటారని, ఇలాంటి నేతలు ప్రజాక్షేత్రంలో ఉండాలని ఓటర్లు కూడా భావిస్తున్నారట. మెదక్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీ గెలిచిందే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులే పరిపాలన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ ఫ్యామిలీతో నిత్యం ఫైట్ చేస్తున్న రఘునందన్ రావును గెలిపించుకునేందుకు మెదక్ ఓటర్లు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో ఓటమి చవి చూడడం కూడా రఘునందన్ రావుకు సానుభూతి కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక బీజేపీ ప్రధాని మోదీ చరిష్మా కూడా స్థానికంగా రఘునందన్ రావుకు ప్లస్ కానుంది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా, ఎన్నికల సంఘం అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లలో ప్రభుత్వ ఉద్యోగులతోటి మీటింగ్ పెట్టకూడదనేటువంటి చిన్న గీతను మర్చిపోవడం అనేది దురదృష్టకరం. ఆయనే చెప్తాను, నేను 30 ఏళ్ళు కలెక్టర్ చేసిన అని. మరి 30 ఏళ్ళు కలెక్టర్ చేసిన ఆయనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతోటి మీటింగ్ పెట్టకూడదనేటువంటి మాట ఎందుకు మర్చిపోయింది అనేది ఆయన చెప్పాలి. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకి 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు పొట్టగొట్టినారు. మీరు 10 సంవత్సరాలుగా మీరు ఎట్లయితే పైసలు పంచడానికి
డిఆర్డిఏ సెర్ఫ్ ఉద్యోగులను వాడుకొని, సిఏలను వాడుకొని, ఊర్లలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించినటువంటి మహిళా సోదరిమణులతోటి తప్పుడు పనులు చేపించి మీరు గెలుస్తూ వచ్చినారో డబ్బులు పంచి, ఇప్పుడు ఆ విధానం చెల్లదు అని అంటున్నాం. తప్పుడు పనులు ఇన్ ద సెన్స్ ప్రజాస్వామ్యంలో ఓట్ల కోసం డబ్బులు పంచడం అనేది తప్పు పని. అట్లాంటి పనికి వాళ్ళని పావులుగా చేసుకున్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సవినయంగా చేసే అప్పీల్ రాష్ట్ర వ్యాప్తంగా, అన్న మీరు ఎన్నికల విధులు తప్ప, వెంకట్రామరెడ్డి ఈజ్ నో మోర్ కలెక్టర్, హరీష్ రావు ఈజ్ నో మోర్ మినిస్టర్. ప్రభుత్వ విధులు ఎన్నికల విధుల మధ్యలో ఉన్నటువంటి తేడాన్ని చాలా స్పష్టంగా గమనించండి. ఇలా చెప్తున్నావు కదా మెదక్ ఎంపీ గెలిస్తే 100 కోట్లు ఖర్చు పెడతా అని. 21లో మీరు ఎమ్మెల్సీ అయినారు కదా వెంకట్రామరెడ్డి గారు. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24కి వచ్చినాం. ఎందుకు మరి 3 ఏళ్ళకోలే 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? నీకు నిజాయితీ లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. నీకు అధికారం ఎందుకు కావాలంటే కోకాపేట పక్కన ఎకరా 100 కోట్లు పెట్టి కొనుక్కోవాలి. పైసలు ఎవరి బినామీవి తేలుస్తాం, తప్పకుండా తేలుస్తాం. ఇవన్నీ తేల్చాలి, ఖచ్చితంగా ప్రజా తీర్పు రావాలి. వెంకట్రామరెడ్డి అనేటానే బీఆర్ఎస్ మీద ప్రేమ కొద్ది చేస్తలేడు. బీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా ఆయనతోటి పోటీ చేపిస్తున్నారు, పైసలు ఉన్నాయి ఖర్చు పెట్టి గెలుద్దామని చేస్తున్నారు. దాంట్లో భాగంగా అమాయకులైనటువంటి ఉద్యోగులను తీసుకుపోయి వాళ్ళతోటి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాకలో ఏ ప్రయోగం చేసిందో అదే ప్రయోగం చేద్దామని మళ్ళీ హరీష్ రావు ఆలోచించిండు. పాపం ప్రయోగం బెడిసి కొట్టింది, వాళ్ళని కూడా హరీష్ రావు కాపాడలేడు. అందుకని సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ మిత్రులందరూ కూడా నేను 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్, దయచేసి హరీష్ రావు ట్రాప్లో పడకండి. హరీష్ రావు కుటుంబంలో ఒకరిద్దరు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయినరు. త్వరలోనే హరీష్ రావు గారు, వెంకట్రామరెడ్డి గారు, ఇంకో మిగతా వాళ్ళంతా కూడా అదే లైన్లో ఉంటారు. కాబట్టి జైల్లో నుంచి పరిపాలన మనకొద్దు, కేజ్రీవాల్ వద్దు, మనకు కావాల్సింది అన్నా హజారేలు కావాలి. దయించి ఆశీర్వదించుర్రి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించమని సిద్దిపేట ప్రజలకి, మెదక్ పార్లమెంట్ ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. మొత్తం మీద ఈ 3 పార్టీల నడుమ మెదక్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఎవరు గెలుపొందినా స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సాధిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే జన్ లోక్పాల్ సర్వే సంస్థ వెల్లడించిన పబ్లిక్ పల్స్ చూస్తే 33.75% మంది బీజేపీకి మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ కు 31.20%, బీఆర్ఎస్ కు 26.15% ఓట్లు రానున్నాయని స్పష్టం చేసింది. ఎన్నికలకు మరో నెల రోజులు ఉన్న నేపథ్యంలో మెదక్ రాజకీయంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? పోలింగ్ నాటికి మెదక్ ఓటరు ఎటువైపు నిలుస్తారన్నది చూడాలి. ఇది వాటి స్పెషల్ స్టోరీ. స్టే ట్యూన్ టు పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.